ఆమదాల వలస గేటు ప్రాథమిక పాఠశాలలో ఎండీఎం కార్మికురాలిగా పనిచేస్తున్న పొట్నూరు వసంత కుమారిని విధుల నుంచి తొలగించడం అన్యాయమని వైఎస్ఆర్సీపీ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ అనుబంధ విభాగాల కార్యదర్శి అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. పొట్నూరు వసంత కుమారిను హెచ్ఎం మానసికంగా వేధించి కనీస నిబంధనలు పాటించకుండా తొలగించడం తామే ఆవేదన చెందుతోందన్నారు. దీనిపై ఆమెకు అండగా ఉంటామని తెలిపారు. ఇక ఆమె పనిచేసిన కాలానికి గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా రాజకీయ ఒత్తిళ్లకు తొలగి హెచ్ఎం నుంచి కలెక్టర్ వరకు అందరూ ఆమె జీవించే హక్కును కాలరాశారని మండిపడ్డారు. తప్పుడు ఫిర్యాదులతో ఆమెను తొలగించడం సరికాదన్నారు. బాధితురాలు మాట్లాడుతూ హెచ్ఎం శివాల మధుసూదనరావు మానసికంగా వేధించారని, ఆయన చెప్పినట్లుగా నడుచుకోకపోతే తన జీవనాధారాన్ని పోగొట్టుకున్నారని వసంత ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టనని స్పష్టం చేశారు. ప్రజా సంఘాల మద్దతు పార్టీలతో కలిసి పోరాడతారని, అన్యాయం చేసిన ప్రధానోపాధ్యాయుడి నుంచి జిల్లా అధికారుల వరకు ప్రతి ఒక్కరిని బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. 35 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో పార్టీలకు అతీతంగా అందరికీ నాకు తెలిసినంత సాయం చేశాను. ఇందులో అందరినీ నేను కలుపుకొని వెళ్తాను. డిఓ ఆఫీసును ముట్టడి చేస్తాం, సమస్య తీరే వరకు పోరాడతాం. ఇదైతే వాస్తవం. సమస్య పరిష్కారం కోసం డిఓ ఆఫీస్ ముట్టడికైనా మీరు సిద్ధం. అయితే డిఓ ఆఫీస్ ముట్టడి తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాదు. అప్పుడు జరగవలసిన జరుగుతుంది. ప్రణాళిక ప్రణాళిక ప్రకారం వెళ్తాం కదా, ప్రణాళిక ఉంటుంది. అప్పుడు ఏ రకంగా చేయాలనేది ఉంటుంది. ఇప్పుడు నడుస్తాం కదండి. ఇప్పుడు ఒక్కసారి మెట్లు ఎక్కిలే కదా, రెండేసి మెట్లు. ఇప్పుడు దానికి కూడా సమాధానం చెప్తాను. ప్రసాద్, నువ్వు రికార్డ్ చేయి. దానికి కూడా ఇప్పుడు మీరు అడిగారు కదా, ఒకటి నేను చెప్తాను, మీరు రికార్డ్ చేసుకోండి. డిఓ ఆఫీస్ కూడా ముట్టడి చేసిన తర్వాత కూడా మీ ప్రణాళిక అన్నావు కదా. నేను చిన్నప్పుడు 6వ తరగతిలో పాఠం నేర్చుకున్నాను పొట్టి శ్రీరాములు గారి గురించి. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు అమర నిరాహార దీక్షిస్తే ఆయన మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. అప్పుడు అందరూ ఆంధ్ర వాళ్ళకి మద్రాసీలు అని పిలిచేవారు. మన ఆంధ్ర రాష్ట్రం కూడా నేను అలాగే అనుకున్నాను. పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చచ్చిపోయాడు. కానీ లోపల ఎంత ఉంది దానిలో భాగం, పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు కడుపుల నొప్పితో బాధపడుతూ కేకలేసి నోటంటే మరం వచ్చేది, చెవిటంటే పురుగులు వచ్చేవి, ముక్కంటే పురుగులు వచ్చేవి. ఆయన చనిపోయినప్పుడు 4 ఆంధ్రులు కూడా, ఎందుకు అక్కడ రాజాజీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ లో ఎవరిని తీసుకెళ్లకుండా ఒంటరివాడిని చేశాడు. మీకు అర్థమైందా? అప్పుడు మన ఘంటసాల గారు ఆ గుంటూరుకు చెందినవాడు కాబట్టి వచ్చి ఒక పాట రూపంలో ఒక ఎద్దుల బండిలో ఆయన శవాన్ని ఊరేగిస్తే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ వారు చైతన్యం కలిగి మనకు ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాడారు. అదే సందర్భంలో టంగుటూరు ప్రకాశం పంతులు కూడా గుంటూరు నుండి రైల్వే స్టేషన్ సమీపంలో దిగి ఆ శవయాత్రలో పాల్గొని ఇంతటి అవమానము అంటే ఆంధ్రులకి తిట్టారాని తిట్టులో తిట్టి ఇటువంటి ఆంధ్రుల కోసం నువ్వు అసువులు అర్పించిన శ్రీరాములు అని చెప్తే అప్పుడు మద్రాస్ ఏటైంది, దహనకాండ అయింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ప్రత్యేక ఆంధ్ర ప్రకటించారు. అందుకు ప్రతి దగ్గర ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నాకు నేనే గొప్ప అనుకోకూడదు. నేను చాలా మంది రాజకీయ నాయకులు చూశాను, చాలా మంది అధికారులను చూశాను. ఎక్కడో ఒక దగ్గర సమస్య పరిష్కారం ఉంటుంది. పరిష్కారం ఉండదు కాదు, విర్రవి